माता के ने जियुगो मारे निगारे जुमा आयो ताडुमो दोरेगा होते माने ने मानिगा होते माने मा आयो ताडुमो एने के आडिगा ओनाये एने के बाबुले ओनाये आयो ताडुमो तेजियुंगा मांगे माले तेरे यू मांगे आयो ताडुमो. Hello, welcome to South First. This is Bhaskar. The song you just heard sheds light on the plight of 300 Kui tribals living in the Koyur Mandal of Paderu constituency in Andhra Pradesh. The lack of road has caused them several problems and has even sometimes become a matter of life and death. In this video, the South First explores the depth of the issue. What does a road mean for you? Well, for 300 tribals living in the 7 villages of Eastern Ghats, a road is a dream and lifeline for health, education and many more. Be it a pregnant woman or elderly person or a 5-year-old child, their daily norm there is to walk miles and miles for ration, water and for everything. Interestingly, this place is also popular for a freedom fighter, Alluri Sita Ramaraju, and the tribals who gave sleepless nights to the British government with the guerrilla attacks. Unfortunately, Manyam Vildu's fight came to an end as he was killed by the Britishers at the age of 27 in 1924. Exactly 100 years down the line. Now, the Manyam brothers, for whom the Raju fought for, are in floods of tears. The reason? It's all for roads, which is everything to them. బియ్యము తీసి మరి మూటలు ఎత్తుకొని నడుస్తున్నాము. జ్వరం వస్తే కూడా అలాగే కష్టపడుతున్నాము. మాకెవరు పట్టించలేదు. మళ్ళా రోడ్డు కూడా ఆగిపోయింది మధ్యలో. మేము ఎంత కష్టపడుతున్నామో దేవుడికి తెలుసు. రోడ్డు లేక ఇబ్బంది అవుతున్నాము. ఎంత దూరం నడుస్తారండి మీరు? ఎంత ఉంది ఆ కొండ దాటాలి. చూడు ఆ కొండ దాటితేనే బతుకుతున్నాం. అలాగా తిరుగుతున్నాం. మధ్యదారిలో నీళ్ళు కూడా లేదు. నీళ్ళు తాగుతాం వెళ్తేనే నీళ్ళు. మళ్ళా ఇటు వస్తే ఈ రత్నం పెంటకి కొన్ని మోస్తేనే నీళ్ళు కూడా మధ్యదారిలో దొరుకుతుంది తాగడానికి. ఉన్నపోతే అలాగే పిల్లలతో పాటు మీరు ఇది పిల్లలతో ఇలాంటి బాలింత పిల్లలతో ఎత్తుకొని నడుస్తున్నాం. Without a road, the government appointed teacher is also not able to reach the schools, leaving the children far from education. The local youth are also the ones teaching at the school because the teachers appointed there are bribing the locals with the money in return over handling the schools. The Anganwadi helpers are also claiming that they have not received salaries for the past 7 months. The parents here are seeking the government's attention as their children's lives are in turmoil. ఇదే సార్ ఈ స్కూలు. ఎందుకంటే మా అబ్బాయి దీనిలోనే చెప్తున్నాడు. మాస్టర్ మాత్రం రాడు సార్. మాస్టర్ వచ్చి ఒక్క రోజు కూడా చెప్పేలాగా లేదు సార్ ఇక్కడ. మా అబ్బాయిని ఏం చేసామంటే మేము గ్రామస్తులు ఉండి లేదు ఇలాగుంటే పిల్లలు పాడైపోతారు కదా అనేసి మా అబ్బాయిని బాబు నీకు చెప్తా ఉండు, మేము మాస్టర్కి చెప్తాము, మాస్టర్ ద్వారా అని చెప్పి మాస్టర్కి మేము డబ్బులు అడిగి
నీకు ఇప్పించినట్లుగా చేస్తామనేసి మేము మాట్లాడుకొని మా అబ్బాయికి దీనిలో పెడితేమో ఆ మాస్టర్ ఏమో ఒకరోజు వచ్చి కూడా చెప్పట్లేదు. మా అబ్బాయికి పెట్టాక ఈ పిల్లలు కొంచెం మాత్రం అది నేర్చుకుంటున్నారు. కానీ మా అబ్బాయికి వచ్చే డబ్బులు మాత్రం 3,000 ఇస్తున్నారు. ఆడు మాస్టర్ మాత్రం బట్టలు తెచ్చి ఇవ్వట్లేదు, మళ్ళీ పెన్సిల్ తెచ్చి ఇవ్వట్లేదు, బూట్లు డ్రెస్సులు మొత్తం ఏది కూడా పిల్లలకి అందుబాటులో లేవు సార్. మా పిల్లలకు మా తరంలో చదువు లేదండి. కనీసం మా పిల్లలకైనా చదువు నేర్పించే వాళ్ళు ఉండాలంటే మాకు మాస్టర్ కావాలి. ముఖ్యంగా మాకు పక్క వాళ్ళు వద్దండి, మాకు పక్క నుంచి వస్తే మాకు కింద నుంచి కానీ ప్లేన్ కానీ మాకు వస్తే చదువు నేర్పించడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మాకు మా దగ్గర నుంచే, మాకు తెలిసిన అతని నుంచే, మా ఊరు నుంచే మాకు మాస్టర్ కావాలి. అప్పుడైతేనే మా పిల్లల్ని దగ్గరుండి చూసుకొని చదివించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2, 3, 6, 5 నెలలు అవుతుంది చక్కగా నేర్పిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం ఇప్పుడు పిల్లగానికి కూడాను వాళ్ళు రావు. ఇప్పుడు ఎప్పుడైతే ఊర్లో ఉండి మనిషి చెప్తున్నాడు అప్పటి నుంచి పిల్లలందరూ టక్క చాలా ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకి. కానీ చదువు నేర్పించే సార్ రావట్లేదు. సార్ వస్తున్నాడంటే చాలు పిల్లలు వచ్చి కూర్చొని పోతారండి. కూర్చొని పోయి 10-11 వరకు వెయిట్ చేస్తారు. సార్ రారు. ఎందుకు వచ్చారా అంటాం అంటే మా సార్ రాలేదు మమ్మీ అంటారు. మాకు బాగా బాధ అనిపిస్తుంది. ఇంట్లో పుస్తకం మేము కాసిచ్చొచ్చు, మా పిల్లలకి మేము నేర్పించుకుందామని మాకు పని చేస్తేనే మాకు పూట గడుస్తుంది. అలాంటిది పిల్లల్ని చదివించుకోవాలని చాలా కళ ఉంది. మా పిల్లల్ని ఇక్కడ Except for one village, the tribals also lack access to water and they have to dig wells using their own money. While one village obtains water from a 19 feet well, others have to rely on a source slightly above ground level such as caves to access water. However, the problem isn't just limited to education or civic issues here. Just 6 months ago, a 9-month pregnant woman, Angi Roja, died on her way to the hospital. ప్రభుత్వం కూడా రోడ్డు చాలా లేట్ చేస్తుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు తీసుకురావడానికి చాలా ఇబ్బంది. గర్భిణీ స్త్రీ ఇప్పుడు 5 నెలలు 4 నెలలు అయితే నడవగలరండి. 7-8 నెలలు వస్తే నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఊర్లోనే స్కానింగ్ చెకప్లు ఉండవు కదా, హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి. కాలి నడకలు వెళ్ళి 6 కిలోమీటర్లు నడిచి వెళ్తేనే కానీ స్కానింగ్ కానీ చెకప్ కానీ తమకి సరిపడ్డ ట్రీట్మెంట్ దొరకట్లేదు ఇక్కడ. అందుకని రోడ్డు కూడా మాకు తొందరగా గవర్నమెంట్ గుర్తిస్తే మాకు మంచిగా అనేసి మేము అనుకుంటున్నామండి. మాకు మెయిన్గా రోడే కావాలి. ఆ విషయం వస్తే రోడ్డు కావాలి మాకు. ఎందుకంటే ఎవరైనా బాగాలేకపోయినా, ఎవరైనా ఎమర్జెన్సీ కేసులు వచ్చినా, డెలివరీ కేసులు అయితే వారం రోజులకి వెళ్ళి ముందుగా అడ్మిట్ అవుతున్నారు కొంతమంది అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అది చిత్రావు కదండి నొప్పులు. కొన్ని స్కాన్లు కూడా స్కానింగ్ తీసుకెళ్ళిన కొన్ని రిపోర్ట్లు అవి నెగిటివ్గా వస్తున్నాయి, అంటే తప్పుగా వస్తుంది. దాన్ని బట్టి మేము జాయిన్ చేయడానికి కూడా కొంచెం ఇది టైం ఉంది కదా అనేసి ఉండిపోతున్నారు. ఇంటి కుటుంబం టైం ఉంది కదా వెళ్తామని ఉండిపోతున్నారు. దాని ప్రకారంగా ఏదైనా సడన్గా ఎమర్జెన్సీ వస్తే తీసుకెళ్ళడానికి డోల మూతలు కూడా సమయానికి ఉండట్లేదు ఊర్లో మనుషులు. To further understand the issue here, why government or no political office is addressing the issues as being alleged by villagers, the South First has reached out to the ITDA officer Abhishek. Speaking to the South First, Mr. Abhishek has said that union and state governments have approved the road layout and the construction of a road will commence very soon. But residents of these villages remark that the government has made promises like this several times before, but problems persist. For a full report on this issue, please do check on South First. The link is in the description. And for more such reports, please subscribe for South First. And thank you for watching.